యేసుప్రభు ఎదురు చూస్తున్నాడు. ఆకలి కలిగి ఉన్నాడు. యేసుప్రభు ఆకలి కలిగి ఉన్నాడంటే మరి మీరు అనొచ్చు పరలోకంలో ఆకలి దప్పులు ఉండవు. నేను ఆకలి గురించి అనట్లేదండి. ఎదురు చూస్తున్నాడు. యేసుప్రభు ఎదురు చూస్తున్నాడు. మనము ఫలిస్తామా? మనము ఫలిస్తామా? కెన్ వి బేర్ ఫ్రూట్? నువ్వు నా పేరు పెట్టుకున్నావు గదా! నువ్వు ఫలిస్తావా? నువ్వు ఫలిస్తావా? తండ్రి దగ్గర నేను ఈ గాస్పెల్స్ ఎక్కువ ధ్యానిస్తున్నాను ఈ మధ్య. ఈ ధ్యానిస్తున్నప్పుడు యేసుప్రభు అనేక సార్లు చెప్తాడు. నేను ఏదైతే తండ్రి దగ్గర వింటున్నానో అదే చేస్తున్నాను. నేను ఏది చేస్తున్నానో తండ్రి చిత్తము లేకుండా నేను చేయట్లేదు. ఏది అయితే నా తండ్రి చెప్తున్నాడో అదే చేస్తున్నాను. నేను ఫలిస్తున్నాను ప్రభా. నువ్వు నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరిని నీకు అప్పజెప్తున్నాను ప్రభా. ఏ ఒక్కరు కూడా తప్పిపోలేదు ప్రభా, నాశన పుత్రుడు తప్ప అని ఎప్పుడు చూసినా తండ్రితోటి మాట్లాడుతూ ఆయనని ఘనపరుస్తూ నేను ఫలిస్తున్నాను ప్రభా. చూడయ్యా, నువ్వు ఏదైతే నాకు చెప్పావో చేయమని అది చేస్తున్నానయ్యా. అండ్ దట్ ఈస్ ద సేమ్ థింగ్ జీసస్ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ అస్ టుడే. నేను నీ కొరకు పరలోకాన్ని విడిచి వచ్చాను, పరలోకాన్ని వదులు పెట్టుకొని వచ్చాను. అంత సమస్త మహిమను వద్దు అనుకుని, మహిమను వదులుకొని వచ్చాను. నీ కొరకు మరణించాను. ఇప్పుడు నేను ఎదురు చూస్తున్నాను నువ్వు నా కోసం ఏం చేస్తావని. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఐఎమ్ హంగ్రీ. ఐఎమ్ ఎక్స్పెక్టెంట్. నువ్వు నా పేరు పెట్టుకున్నావు, నా నామంలో నువ్వు రక్షించబడ్డావు, బాప్తిస్మం పుచ్చుకున్నావు. ఇన్ని సంవత్సరాలు నా విశ్వాసిగా నా బిడ్డగా నువ్వు పిలువబడుతున్నావు. కానీ వేర్ ఇస్ ద ఫ్రూట్? ఫలమేది? ఫలమేది అని యేసుప్రభు ఈరోజు మీతోటే సూటిగా మాట్లాడుతున్నాడండి. వేర్ ఇస్ యువర్ ఫ్రూట్? నీ ఫలం ఏది?